శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళి 1/8/22, 1వ తేదీ ఆగస్ట్ 22. బాబా చెప్తారు, मीठे बच्चे आप जो ज्ञान की मीठी मीठी बातें सुनाते हैं वो धारणा करनी है. बाप जो ज्ञान की मीठी मीठी बातें सुनाते हैं वो धारणा करनी है. बहुत मीठा क्षीरखंड बन करके रहना है, कभी लून पानी नहीं होना है. అంటే తండ్రి ఏం జ్ఞానాన్ని మధురమైన మాటలు వినిపిస్తారు, అది ధారణ చేసుకోవాలి. చాలా క్షీరఖండ్ అయ్యేసి ఉండాలి, మధురంగా ఉండాలి. ఉప్పు నీళ్ళలాగా జగడాలు వేసుకోకూడదు. మరి ప్రశ్న అడుగుతారు బాబా, కిస్ महामंत्र से तुम बच्चों को नई राजधानी का तिलक मिल जाता है. బాబా అడుగుతారు, ఏ మహామంత్రం ద్వారా బిడ్డలకు కొత్త రాజ్యాన్ని తిలకం దొరుకుతుంది, రాజ్య తిలకం ఏ మహామంత్రం ద్వారా? बाप इस समय तुम बच्चों को महामंत्र देते हैं. मीठे लाडले बच्चे, बाप और वर्षे को याद करो. घर गृहस्थ में रहते कमल फूल समान रहो तो राजधानी का तिलक तुम्हें मिल जाएगा. అంటే తండ్రి ఈ సమయంలో బిడ్డలకు మహామంత్రం ఇస్తారు. మధురమైన బిడ్డలు, మీరు తండ్రి మరియు ఆస్తి తలంపు చేస్తూ ఉండండి. ఇంట్లోనే ఉండి కూడా కమల్ పూల్ సమానంగా ఉంటే మీకు రాజ్య తిలకం దొరుకుతుంది. మళ్ళా ఇంకొక ప్రశ్న అడుగుతారు బాబా, కహా జాతా హై జైసే దృష్టి వైసే సృష్టి, ఏ కహాబిత్ క్యూ హై అంటే చెప్తారు కదా, ఎట్లా దృష్టియో అట్లా సృష్టి అట్లా అని ఒక మాట ఉంది, సేయింగ్స్ ఉంది. ఎందుకోసం ఈ మాట వచ్చింది? మరి బాబా చెప్తారు, ఈ సమయకే మనుష్య जैसे पतित है, काले है, ऐसे अपने पूज्य देवताओं को, लक्ष्मी नारायण को, राम सीता को, शिव बाबा को भी काला बनाए उनकी पूजा करते हैं. समझते नहीं इनका अर्थ क्या है, इसलिए ये कहावत है. అంటే ఈ సమయంలో మనుషులు పతిత అయినారు, నల్లగా అయిపోయినారు. మరి ఎట్లా అంటే పూజ్య దేవతలను కూడా, లక్ష్మీనారాయణ కూడా, రామ్ సీతాని కూడా, మరి శివబాబాని కూడా నల్లగా చేసి మరి వాళ్ళని పూజ చేస్తారు. వాళ్ళకు అర్థం కాలేదు, దీని అర్థం ఏమీ తెలియలేదు. అందుకే ఈ మాట వచ్చింది, ఎట్లా దృష్టియో అట్లా సృష్టి అట్లా అని. మరి పాట ముకడా దేకలో ప్రాణి అట్లా అని పాట. ఓం శాంతి. मीठे मीठे सिकलते बच्चों ने गीत की लाइन सुनी कि दिल रूपी दर्पण में देखो कि कितना पाप और कितना पुण्य किया है. पाप और पुण्य दिल रूपी दर्पण में विचार किया जाता है ना. ये तो है ही पापात्माओं की दुनिया, पुण्यात्माओं की दुनिया सत्युग को कहा जाता है. అంటే బావ చెప్తారు, మధురమైన బిడ్డలు ఈ పాట విన్నారు కదా, ముఖాన్ని చూసుకోండి ప్రాణి అట్లా అని. సో ఈ పాటలో ఈ లైన్లో ఉంది, మనసు రూపీ దర్పణంలో చూసుకోవాలి, అద్దంలో ఎంత పాపం ఎంత పుణ్యం చేస్తాం అట్లా అని. పాపం మరి పుణ్యం దీన్ని చూసుకోవాలి, మనసు దర్పణలో విచారం కూడా చేయాలి. మనం ఎంత పాపం చేస్తాం, ఎంత పుణ్యం చేస్తాం అట్లా అని. పుణ్యాత్మలు ప్రపంచం సత్యుగాని చెప్తాం,
ఇక్కడ అందరూ పాపమే పాపం చేస్తూ ఉంటారు ఈ కలియుగంలో. అంటే అందరూ పాపమే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది రావణ్ రాజ్యం. స్వయమే చెప్తారు కూడా, హే పతిత్ పావన్ రండి అట్లా అని పిలుస్తారు. మనకి ఇప్పుడు తెలుసు, భారతదేశం ఒకప్పుడు పుణ్యాత్మలు ఉండే ఖండంగా ఉండింది. అప్పుడు ఏ ప్రకారమైన పాపమే లేదు. సత్యుగ్ త్రేత వరకు ఏ ప్రకారమైన పాపం లేదు. అక్కడ ఆవు పులి రెండు ఒకే దాంట్లో నీళ్లు తాగుతూ ఉండింది. క్షీర్ఖండ అయ్యి ఉండింది. క్షీర్ఖండ అంటే ఎవరి దగ్గర ఏ ప్రకారమైన జగడాలు కూడా లేదు. ప్రాణి కూడా చేరి ఉండింది. అంటే పులి కానీ మేక కానీ భయమే లేదు. సో తండ్రి చెప్తారు, ఇప్పుడు మీరు కూడా బిడ్డలు క్షీర్ఖండ అయ్యేసి ఉండాలి. ఇప్పుడు క్షీర్ఖండ అంటే పాల్ చక్కెరలాగా చేరి ఉండాలి, యూనిటీ ఉండాలి. అంటే జగడాలు ఉండకూడదు. पुण्यात्माओं की दुनिया में तमो प्रधान आत्मा कहाँ से आई? अभी बाप ने रोशनी दी है. అంటే పుణ్యాత్మాల ప్రపంచంలో తమో ప్రధాన ఆత్మలు లేనే లేదు. అక్కడ ఎక్కడి నుంచి వస్తారు తమో ప్రధాన ఆత్మలు? ఇప్పుడు బాబా మనకు ప్రతి ఒక్క విషయంది కూడా ప్రకాశం ఇచ్చినారు. అంటే జ్ఞానం ఇచ్చినారు, జ్ఞాన ప్రకాశం. तुम जानते हो कि हम सो सतो प्रधान देवी देवता थे. उनकी महिमा भी है सर्वगुण संपन्न 16 कला संपूर्ण. हम खुद भी उनकी महिमा करते हैं. मनुष्य कहते हैं कि मुझ निर्गुण हारे में कोई गुण नहीं. प्रभु आप आकर के जब हम पर तरस करो तभी हम भी ऐसे बन सकते हैं. అంటే మనం సతో ప్రధాన్ దేవీ దేవతలుగా ఉంటాం. దేవీ దేవతలది మహిమ కూడా ఉంది. సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ నిర్వికారి అట్లా అని మనం కూడా మహిమ చేస్తాం దేవతలది. ఇప్పుడు మనుషులు ఏమనుకున్నారంటే స్వయం ఏ గుణం లేదు అట్లా అని. నేను నిర్గుణ అయినాను, నా లోపల ఏ ప్రకారమైన గుణం లేదు. హే ప్రభు, ఎప్పుడు మీరు వస్తారు అప్పుడు మా పైన దయ చూపించండి, మేము కూడా అట్లా సర్వగుణ సంపన్న అవుతాం అట్లా అని చెప్తారు మనుషులు ఇప్పుడు. తో ఈ ఆత్మని కహా, ఇది ఎవరు పాట చెప్పింది? నేను నా లోపల ఏ గుణం లేదు, మీరు వస్తే మరి మేము అట్లా అవుతాం అట్లా అని ఆత్మ చెప్తుంది. ఇది ఆత్మ సమజ్తీ హై इस समय हम पापात्मा है. पुण्यात्मा तो देवी देवताएं हैं जो పూజే జాతే. అంటే ఇప్పుడు ఆత్మలందరూ పాపాత్మలు అయిపోయినారు ఈ సమయంలో. పుణ్యాత్మలు అంటే దేవీ దేవత ఆత్మలు, వాళ్ళనే పూజ చేస్తారు అందరూ. तो सभी जाकर देवताओं के चरण पर झुकते हैं. साधु संत आदि भी तीर्थों पर जाते हैं. अमरनाथ श्रीनाथ द्वारे जाते. तो ये है ही पापात्माओं की दुनिया. అంటే పుణ్యాత్మలు దేవీ దేవతలు అందరూ మనుషులందరూ వాళ్ళ కాళ్ళ పడి నమస్కారం చేస్తారు. సాధు సన్యాసులు కూడా తీర్థయాత్రలో పోదారు. అమర్నాథ్ శ్రీనాథ్ ద్వారే అంతా పోదారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ పాపాత్మాల ప్రపంచం. ఇది భారత్ ఒకప్పుడు పుణ్యాత్మల ప్రపంచంగా ఉండింది. అప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది. ఉన్కో హీ కహా జాతా హై స్వర్గ. అట్లా ఉండే రాజ్యాన్ని, పుణ్యాత్మలు రాజ్యాన్ని స్వర్గంని చెప్తాం. మనుషులు చనిపోతే చెప్తారు స్వర్గానికి పోయినారు అట్లా అని. అయితే స్వర్గం ఎక్కడ ఉంది పోయేదానికి? స్వర్గం ఎప్పుడు ఉండిందో అప్పుడు సత్యుగంగా ఉండింది. మనుష్యం కో తో జో ఆతా హై సో కహ్ దేతే హై, సమజ్తే కుచ్ భీ నహీ హై. మనుషులు ఏం కావాలనో అదంతా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమి అర్థమే లేదు. అర్థం లేకుండా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు.
ఇప్పుడు స్వర్గం ఎక్కడ ఉంది? స్వర్గానికి పోయినారంటే ఎక్కడి నుంచి పోయే మరి? నరకం నుంచి గదకు పోయినారు. సన్యాసులు చనిపోతే ఏం చెప్తారు? कहते हैं जोत जोत में समाया, तो फर्क हो गया ना. సన్యాసులు చనిపోతే జ్యోతి పోయి జ్యోతిలో లీనమైంది చెప్తారు. గృహస్థులు చనిపోతే స్వర్గానికి పోయినారని చెప్తారు. అంటే తేడా ఉందా లేదా? ज्योति में समाया माना फिर यहाँ आना नहीं. तुम जानते हो जहाँ हम आत्माएं रहती है उसे निर्वाण धाम कहा जाता है. అంటే జ్యోతిలో పోయి లీనం అయిపోతే మళ్ళీ వాపస్ ఎందుకు వస్తారు? రారు కదా. అయితే ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. మన ఆత్మలు ఎక్కడ ఉంటామో దాని నిర్వాణ ధామ్ అని చెప్తాం. వైకుంఠం అంటే వేరే సతయుగం, దాని నిర్వాణ ధామ్ అని చెప్పరు. సో బిడ్డలకు ఇప్పుడు చాలా మధురమైన జ్ఞానాన్ని మాటలంతా బాబా వినిపిస్తారు. ఇదంతా చాలా బాగా మనం ధారణ చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయం కూడా ధారణ చేసుకోవాలి. అంటే సన్యాసులు స్వర్గానికి రారు, వాళ్ళు పరంధామ్ స్టేజ్ వరకు. గృహస్థులు ఇప్పుడు బాబా నేర్పిస్తారు రాజయోగం గృహస్థ వ్యవహారంలో ఉండి పవిత్రంగా ఉండండి అంటే వాళ్ళే స్వర్గానికి వస్తారంటే సత్యుగానికి. ఇప్పుడు మీకు తెలుసు బాబా వచ్చినారు మనందరికీ వైకుంఠానికి దారి చూపించేదానికోసం. తండ్రి వచ్చినారు రాజయోగా నేర్పించేదానికి, పవిత్ర ప్రపంచానికి మార్గం చూపిస్తారు. గైడ్ అయ్యి వచ్చినారు తీసుకుపోయేదానికోసం. అంటే ఇప్పుడు వినాశం కూడా మన కంటి ముందు ఉంది. వినాశం అవుతుంది గ్యారంటీ. ఈ పాత ప్రపంచం వినాశం అయ్యే తీరాలి. పాత ప్రపంచంలో ఎక్కువగా ఉపద్రవం ఉంది. ఉపద్రవం అంటే చాలా కష్టాలు ఉంది. तो बाबा कितनी मीठा है, अंधों की लाठी बनते. బాబా ఎంత మధురమైన తండ్రి. మన గుడ్డి వాళ్ళకు బాబా కర్ర అయినారు. మనుష్య घोर अंधेरे में धक्के खाते रहते हैं. गाया जाता है ब्रह्मा का दिन और ब्रह्मा का रात. ब्रह्मा तो यहाँ है ना. बाप आते ही है रात को दिन बनाने के लिए. అంటే ఇప్పుడు మనుషులు గాఢ అంధకారంలో కష్టపడుతూ ఉన్నారు. అందుకే గాయన ఉంది, బ్రహ్మ రాత్రి బ్రహ్మ దినం, బ్రహ్మ పగల్ మరి బ్రహ్మ రాత్రి అని చెప్తారు. మరి బ్రహ్మ ఇక్కడే కదా ఉండాలి. తండ్రి వచ్చి ఇప్పుడు రాత్రిన పగలు చేస్తారు. అర్ధకల్పం రాత్రి, అర్ధకల్పం దినం. ఇప్పుడు బిడ్డలకు బాగా అర్థమైపోయింది ఈ విషయాలంతా. మనుషులు ఏమనుకున్నారంటే కలియుగం ఇంకా చిన్న బిడ్డగా ఉంది, అంటే ఇప్పుడే పుట్టింది అనుకున్నారు. కలియుగం కభీ कहते हैं इस दुनिया का विनाश होना है, परंतु समझते कुछ भी नहीं. ఒకసారి అట్లా చెప్తారు, ఒకసారి చెప్తారు ఈ ప్రపంచం వినాశం అయిపోవాలి అట్లా అని. ఏమీ అర్థమే లేదు వాళ్ళు చెప్పే మాటల్లో. आजकल तो मुश्किल घर बार छोड़ते, कोई कारण हो गया तो घर से जाकर सन्यासी बन जाते हैं. ఇప్పుడంతా చాలా కష్టపడి ఇల్లు వాకిలు వదిలేసిపోతారు మన సన్యాసులు. ఏదైనా కారణం ఉంటేనే ఇల్లు వదిలేసి పోతారు సన్యాసి అయ్యేదానికి. మొదట్లో అంతా పరమాత్మ కోసం ఇల్లు వాకిలు వదిలేసిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా దొంగ కానీ ఎక్కువ అప్పు తీసుకొని ఉంటే కానీ వాళ్ళు సన్యాసం చేసుకుని పోతారు. बीच में गवर्नमेंट ने ऑर्डिनेंस निकाला था कि सन्यासियों को भी लाइसेंस होनी चाहिए. ऐसे थोड़ी जो घर से रूटे वो जाकर सन्यासी बने. మధ్యలో గవర్నమెంట్ ఆర్డర్ కూడా వచ్చింది. ఏమంటే సన్యాసులు కూడా లైసెన్స్ ఉండాలి అట్లా అని. ఇట్లా కాదు, ఎవరు ఇంటి పైన అలిగిపోతారో వాళ్ళు పోయి సన్యాసి అయ్యేది, అట్లా ఉండకూడదు. అనవసరంగా
ఎందుకు అట్లా పోవాలి? ఎందుకంటే వాళ్ళకి అన్నీ దొరుకుతుంది. సన్యాసి అయిపోతే పాపం మనుషులు అమాయకంగా అన్నీ తీసుకుపోయి ఇస్తూ ఉంటారు. అందువల్ల సన్యాసి అయిపోతారు, ఇంటి నుంచి అలిగిపోయి. వాళ్ళు హద్దు సన్యాసులు, మనది మరి బేహద్ సన్యాసం. ఈ మొత్తం ప్రపంచం పతీత్ ప్రపంచం, దీని పావన్ చేసానికి తండ్రి వచ్చినారు. పతీత్ పావన్, ఇది తండ్రిదే పని, పతీత ప్రపంచాన్ని పావన్ ప్రపంచంగా మార్చేది. సత్యుగంలో అందరూ పవిత్ర గృహస్థ ధర్మంలో ఉంటారు. లక్ష్మీనారాయణ చిత్రం కూడా ఉంది కదా, దేవీ దేవతలది మహిమ పాట పాడుతూ ఉంటారు. సర్వగుణ సంపన్న, 16 కళా సంపూర్ణ నిర్వికారి ఎట్లా అని. అయితే మనుషులది హఠయోగ్యులు కర్మ సన్యాసం. అయితే కర్మ సన్యాసం ఏమో చేసానికి కాదు, కర్మని సన్యాసం చేసానికి కాదు. కర్మ లేకుండా మనుషులు ఉండేదానికి అవుతుందా? 1 సెకండ్ కూడా ఉండేదానికి లేదు కర్మ లేకుండా. కర్మ సన్యాసం అక్షరం ఏముందో అది తప్పు. అయితే ఇక్కడ మరి బాబా మనకు కర్మయోగం నేర్పిస్తారు. కర్మయోగం రాజయోగం. దీని నుంచి మనం సూర్యవంశీ దేవీ దేవత, మనం మొదట్లో సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉంటాం. మీకు ఇప్పుడు బాగా తెలిసిపోయింది, అర్థమైంది. మనం 84 జన్మాలు తీసుకోవాల్సిందిగా ఉంటుంది. దేవీ దేవత ధర్మం వాళ్ళు. వర్ణం కూడా గాయనం, అంటే దేవీ దేవతల కోసమే ఈ 5 వర్ణాలు కూడా. దేవాత్మలు సత్యుగ నుంచి కలియుగ అంతవరకు 84 జన్మం తీసుకునే వాళ్ళకే వర్ణం ఈ మాట కూడా. ఈ సమయంలో ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్న మనుషులకు బ్రాహ్మణ వర్ణం లేదు, వాళ్ళకి తెలియదు కూడా. బ్రాహ్మణ వర్ణం ఏమీని కూడా మనుషులకు తెలియదు. बाप तुम बच्चों को महामंत्र देते हैं कि बाप और वर्षे को याद करते रहो तो तुमको राजधानी का तिलक मिल जाएगा. मीठे मीठे लाडले बच्चे घर गृहस्थ में रहते कमल फूल समान रहो. कितना प्यार से काम निकल सकता है, उतना क्रोध से नहीं. బాబా చెప్తారు, బాబా మనకు మహామంత్రం ఇచ్చినారు. ఏమంటే తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండండి, దీని నుంచి మీకు రాజ్య తిలకం దొరుకుతుంది. చాలా మధురమైన బిడ్డలు గృహస్థ వ్యవహారంలో ఉండి కమల్ పుష్ప సమానంగా ఉండండి. అన్ని పని చాలా ప్రీతిగా చేయించుకోవాలి, కానీ కోపంతో ఏ పని జరగదు. కోపంతో వేరే వాళ్ళ దగ్గర ఏం పని చేయించుకుంటారు? సాధ్యమే లేదు. బాబా చెప్తారు చాలా మధురంగా అయిపోవాలి. బాబా ఎంత మధురంగా మనం కూడా. బాప్కి యాద్మీ సదే ముస్కురాతే రహో. తండ్రి తలంపులో ఉండి సదా హర్షితంగా ఉండండి. దేవతాంకి చిత్ర దేఖో కితనే హర్షిత్ रहते. అభి తుమ్ జాన్తే హో ఓ తో హమ్ హీ తే. అంటే దేవతల చిత్రం ఎంత హర్షితంగా ఉంది. ఇప్పుడు మీకు తెలుసు కదా, మనమే వాళ్ళు అయి ఉంటాం. మొదట్లో మనమే దేవతలుగా ఉంటాం, అప్పుడు ఎంత హర్షితంగా ఉంటాం. హంసో దేవతగా ఉంటాము, మరి దేవతాసో క్షత్రియ వైశ్య శూద్ర అయిపోయినాం. ఇప్పుడు సంగం యుగంలో బ్రాహ్మణ అయిన. ఇప్పుడు ఈ సంగం యుగంలో బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ అయిన. బ్రహ్మ ముఖ వంశావళి, సో ఈశ్వర్య వంశీ మనం. తండ్రి ఆస్తి ఇచ్చేదానికి వచ్చినారంటే తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలి. ముక్తి, జీవన్ ముక్తియే తండ్రి ఆస్తి, అది మనకు దొరుకుతుంది. ఏ भी तुम जानते हो जब देवी देवताओं का राज्य था तो और कोई धर्म नहीं था, చంద్రవంశీ भी नहीं थे. మీకు ఇప్పుడు ఈ మాట కూడా తెలుసు. మన ధర్మం ఎప్పుడు ఉండిందో దేవీ దేవత ధర్మం, దేవీ దేవత రాజ్యం. అప్పుడు వేరే ఏ ధర్మం కూడా లేదు. దేవతా ధర్మం ఉండేటప్పుడు చంద్రవంశీ కూడా లేదు. ఏ తో సమझने की बातें है ना,
ఇదంతా అర్థం చేసుకునే మాటలు కదా. హంసో కా अर्थ भी उन्होंने आत्मा सो परमात्मा निकाल लिया है. అంటే హంసో అర్థం వాస్తవంగా మనమే ఆత్మ, దేవాత్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అయితే మనుషులు ఏం చెప్తారు, నేనే ఆత్మ సో పరమాత్మ అని చెప్పేశారు. అది తప్ప అర్థమైపోయింది. అభి తో తుమ్ జాన్తే హో हम सो देवता फिर क्षत्रिय वैश्य बनते. यहाँ ये आत्मा कहती है ना, हम आत्मा पवित्र थी तो शरीर भी पवित्र था. वो हाई అంటే బైస్లెస్ వరల్డ్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. హంసో దేవత మరి క్షత్రియ వైశ్య. ఇప్పుడు ఆత్మనే ఇది చెప్తుంది. ఆత్మనే పవిత్రంగా ఉండింది, అప్పుడు దానికి పవిత్ర శరీరం దొరికింది. ఆత్మ అంటే అప్పుడు నిర్వికారి ప్రపంచంలా ఉండింది. నిర్వికారి ప్రపంచం. तो ये है विशेष दुखधाम, सुखधाम और शांतिधाम, जहाँ हम आत्माएं रहती है. कहते हैं हम सब चीन हिंदू भाई भाई, परंतु अर्थ तो नहीं समझते हैं ना. అంటే శాంతిధామ్ అంటే పరంధామ్, సుఖధామ్, మరి కలియుగం దుఃఖధామ్. మన ఆత్మ ఇప్పుడు మన ఆత్మలు ఉండే స్థానం తెలుసు మనకు, పరంధామ్. చెప్తారు హిందూ, ముస్లిం, చీన్, ఇసాయి భాయి భాయ్. అయితే వాళ్ళకి అర్థం ఏమీ తెలీదు. ఇప్పుడు మనం ఇదాన్ని అర్థం చేసుకున్నాం. आज भाई भाई कहते हैं, कल बंदूक लगाते रहते हैं. ఈరోజు భాయి భాయి అని చెప్తారు, సహోదరులు అట్లా అని. రేపు మరి తుపాకీతో షూట్ చేసేస్తారు. ఆత్మయంతో సబ్ బ్రదర్సే. వాస్తవంగా చూస్తే ఆత్మలందరం సహోదరులు, బ్రదర్స్. परमात्मा को सर्वव्यापी कहने से सब फादर हो जाते. फादर को वर्षा देना है क्या? ब्रदर्स को वर्षा लेना है. फादर को वर्षा देना है, ब्रदर को वर्षा लेना है. అంటే సర్వ్యాపీని చెప్తే అందరూ తండ్రి అయిపోతారు. వాస్తవంగా తండ్రి అంటే ఆస్తి ఇచ్చేవాళ్ళు, మనం సహోదరులు అంటే ఆస్తి తీసుకునేవాళ్ళు అవుతాం. రాత్రి పగలంత తేడా ఉందా లేదా? ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. वो तो पतित पावन है ना, उनसे ही पावन बनना है. शिव बाबा, ఫాదర్, తండ్రి, పతిత్ పావన్, వాళ్ళ ద్వారానే మనం పావన్ అవుతాం. ఆ మనిషి సే దేవతా బన్ని చాతే హై. మన మనిషి నుంచి దేవత కావాలని ఉండమా లేదా? పతిత నుంచి పావన్ కావాలి. గ్రంథ్ మే భీ హై మనుష్య సే దేవత. అండ్ గ్రంథలో కూడా పాట ఉంది, గాయనం ఉంది. ఒక్క సెకండ్లో అయ్యేది మనిషి నుంచి దేవత, ఒక సెకండ్లో జీవన్ముక్తిని మాట ఉంది. మన దేవతలు జీవన్ముక్తిలో ఉంటాం. ఇప్పుడు జీవన్ బంధనంలో వచ్చేసాం కలియుగంలో. రావణ్ రాజ్యం ద్వాపర యుగం నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళా దేవతలు వామార్గుల పోదారు అప్పుడు. అందుకే నిషాని చూపించినారు. జగన్నాథ్ పురిలో దేవతలు మందిర్లో బయట చాలా అసహ్యమైన చిత్రాలు ఉంది. అంటే దేవతలు వామార్గుల పోయినారు ద్వాపర్ నుంచి. మొదట్లో ఆగేతో ఏ నై సమజ్తే. మొదట్లో మన ఆ చిత్రాలంతా చూస్తే అర్థమే కాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం అర్థమైంది. ఇప్పుడు ఎంత బాగా అన్నీ అర్థమైంది. वंडर खाते कि देवताओं के ऐसे गंदे चित्र यहाँ कैसे लगे हैं और अंदर काला जगन्नाथ बैठा है. బాబా కూడా, బ్రహ్మ బాబా కూడా చాలా విచిత్రంగా ఉండింది. ఎట్లా దేవతలను ఇంత అసహ్యంగా చూపించినారే అట్లా అని. మరి లోపల చూస్తే జగన్నాథ్ ఎంత నల్లగా ఉంది. శ్రీనాథ్ ద్వారే మే భీ
काले चित्र दिखाते हैं। ये किसको पता नहीं है कि जगन्नाथ की शिकल काली क्यों दिखाई है। कृष्ण के लिए तो कहते हैं उसको सर्प ने डसा है। అంటే జగన్నాథ్ కానీ శ్రీనాథ్ కానీ చిత్రాలు ఎంత నల్లగా చూపించినారు. జగన్నాథ్ చిత్రం ఎందుకు నల్లగా ఉంది అది మనకే తెలుసు, మనుషులకు తెలియదు. కృష్ణ కోసరం చెప్తారు సర్పం కాటేసింది అందుకే అది నల్లగా అయిపోయినారు కృష్ణ అట్లా అని. మరి రామాకి ఏమైంది నల్లగా చూపించినారు. నారాయణ చిత్రాన్ని కూడా నల్లగా చూపించినారు ఎందుకు. శివలింగాన్ని కూడా నల్లగా చూపించినారు. అందరూ నల్లగా ఎందుకు అయినారు, ఎందుకోసం అట్లా చూపించినారు. అందరినీ నల్లగా చూపించి పెట్టినారు. అంటే దీని నుంచి ఏం అర్థం అంటే జైసా దృష్టి వైసా సృష్టి. వాళ్ళ దృష్టి ఎట్లా ఉందో అట్లా సృష్టి తయారు చేసి పెట్టినారు. వాళ్ళు నల్లగా ఉంటే అందరిని నల్లగా చేసినారు. ఈ సమయంలో ఉండేది అందరూ పతిత్గా ఉండే వాళ్ళని నల్లగా చూపిస్తారు. తో భగవాన్ని కూడా నల్లగా చేసి పెట్టేశారు మనుషులు. మొదట్లో శివబాబాది పూజ చేస్తూ ఉంటే మనం సత్యయుగంలో ఉండేటప్పుడు ద్వాపర యుగంలో భక్తి ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు ఒక లింగాన్ని పూజ చేస్తూ ఉంటాం. శివబాబా పూజ लिंग रूपान. अभी वो सब चीज़ें गायब हो गई है. ये तो मोस्ट बिलव्ड మోస్ట్ వాల్యుబుల్ చీజే హై. ఇప్పుడు ద్వాపర యుగాల్లో స్టార్టింగ్లో ఉందినే ఆ లింగాలంతా లేనే లేదు, ఎక్కడ పోయిందో. అదంతా చాలా వాల్యుబుల్ సామాన్లు, అంతా వజ్రాలతో చేసి పెట్టిన లింగాలు. అప్పుడు పురాణి చీజోं का मान कितना होता है. పాత వస్తువుది వాల్యూ ఎక్కువ ఉంటుంది. పూజ शुरू हुआ 2500 वर्ष हुआ, तो इतनी पुरानी होंगे और क्या. అంటే పాత వస్తువు అంటే ద్వాపర యుగంలో 2500 సంవత్సరం ముందు నుంచే మనం పూజ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. పాతదంటే అదే పాత ద్వాపర యుగంలో लिंगालंता. पुरानी चित्र देवी देवताओं के हैं. ये फिर कह देते हैं लाखों वर्ष. వాస్తవంగా అన్నిటికంటే పాత ఏది అంటే దేవీ దేవతల చిత్రం. అయితే మనుషులు 1,00,000 సంవత్సరాలు చెప్పేశారు. మా 5,000 సంవత్సరానికంటే పాత ఏదీ లేదు. అభి తుమ్ జాన్తే హో 5,000 वर्ष पहले भारत स्वर्ग था. अभी कलयुग है. विनाश सामने खड़ा है. सबको जाना है. बाप ही सबको ले जाते हैं. అంటే 5,000 సంవత్సరం ముందు స్వర్గం ఉండింది, ఇప్పుడు కలియుగం. ఇప్పుడు వినాశం కూడా మనకంటి ముందు ఉంది. అందరినీ వాపస్ పిలుచుకుపోయేదానికి తండ్రి వచ్చినారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుగా చేశారు మన అందరినీ. మనందరూ బ్రాహ్మణ అయిన బ్రహ్మ ద్వారా మళ్ళా దేవతల రూపంలో పాలన చేస్తాం. ఈ విషయాలంతా భాగవతులు కానీ గీతాలు కానీ ఏమీ లేదు. ఎట్లా దేవతలు అయినారు, ఎట్లా దాని పాలన చేశారు, బ్రహ్మ ముఖ వంశావళి ఎట్లా దేవత అవుతారు లేదు దాంట్లో. తండ్రి కూర్చొని ఇదంతా నాలెడ్జ్ ఇస్తారు. ఈ జ్ఞానమే తర్వాత వెళ్ళిపోతుంది. లక్ష్మీనారాయణ త్రికాలదర్శి కాదు. మళ్ళీ జ్ఞాన్ పరంపర నుంచి ఎట్లా వస్తుంది, అక్కడే వెళ్ళిపోతుంది. ఇప్పుడు సంగం యుగం అయిపోయిన వెంటనే ఈ జ్ఞానం ప్రాయలోపు అయిపోతుంది. సో త్రికాలదర్శి ఎవరు? ఈ సంగం యుగంలో ఉండేవాళ్ళు బ్రాహ్మణే త్రికాలదర్శి. सबसे अच्छी सेवा इस समय तुम करते हो, तो तुम हो సచ్చే రూహానీ సోషల్ వర్కర్స్. బాబా చెప్తారు అందరికంటే మంచి సేవ బ్రాహ్మణే చేసేది. అందుకే బ్రాహ్మణే సత్యమైన ఆత్మిక సోషల్ వర్కర్స్, సమాజ్ సేవకులు. तुम अभी आत्मा अभिमानी बनते हो. आत्मा में जो खाद पड़ी है वो निकले कैसे. ఇప్పుడు ఆత్మలో ఉండే తుపాన్ని తీసేస్తాం మనం. ఆత్మలోనే కదా అశుద్ధం, అదాన్ని ఎట్లా పోయేది. బాప్ జవహరి బీ హై. బాబా వజ్ర వ్యాపారి కూడా అయినారు. మన ఆత్మలో ఉండే
అశుద్ధమంతా తీసేస్తారు. सोना में आयरन की खाद पड़ते पड़ते आत्मा पतित हो गई है. అవి పావన్ कैसे बने అంటే బంగారులో ఇనుము మిక్స్ అయ్యి అది అశుద్ధమైపోయింది, పతిత అయిపోయింది ఆత్మ. ఇప్పుడు అది ఎట్లా పావన్ అయ్యేది? బాప్ कहते हैं हे आत्मा मामेकम याद करो पतित पावन बाप श्रीमत देते हैं. ఇప్పుడు ఎట్లా పావన్ అయ్యేది? దానికోసం బాబా శ్రీమతం ఇస్తారు. హే ఆత్మ నా తలంపులో ఉండండి. పతిత్ పావన్ తండ్రి తలంపు, తండ్రి శ్రీమతం ఇస్తారు. భగవాన్ బాచ హే ఆత్మాయి తుమారే మే ఖాద్ పడి హై. భగవాన్ బాచ ఆత్మల కోసం చెప్తారు. హే ఆత్మ నీ లోపల అశుద్ధం మిక్స్ అయిపోయింది, పతిత అయిపోయినారు. ఇప్పుడు నా తలంపు చేయండి, పావన అయిపోతారు అని చెప్తారు. పతిత్ మరి మహాత్మా ఎట్లా అవుతారు? ఈ సమయంలో ఎవరు మహాత్మాలే లేదు, అందరూ పతిత ఆత్మలు. ఎక్కడ ఉన్నారు మహాత్మాలు? మహాత్మా కావాలంటే ఒకే ఉపాయం, ఏం? మామేకం యాద్ కరు. బస్ మామేకం అంటే ఒక్కడి తలంపు చేస్తూ ఉంటే మీరు పతిత నుంచి పావన అయిపోతారు అని చెప్తారు బాబా. ఈ యోగ అగ్ని నుంచే మీరు చేసిన వికర్మ అంతా భస్మ అయిపోతుంది చెప్తారు బాబా. कितने आश्रम है, अनेक प्रकार के हठयोग के चित्र लगे हुए हैं. ఈ కలియుగంలో ఎన్ని ప్రకారమైన ఆశ్రమంలో ఉంది, అక్కడ హఠయోగాని చిత్రాలు వేసి పెట్టినారు. ఏ హై యోగ్ అథవా యాద్ కి బట్టి. ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో యోగం అంటే తలంపుది బట్టి చేస్తామని. బల్ गृहस्थ व्यवहार में रहो, भोजन आदि बनाओ, बच्चों को संभाल कर. अच्छा सवेरे तो टाइम है ना అంటే బాబా చెప్తారు గృహస్థ వ్యవహారం చూసుకోండి, వంట కూడా చేయండి, బిడ్డలను కూడా చూసుకోండి. సరే మీకు టైం బాబా తలంపులో ఉండేదానికి అమృత వేళ టైం దొరికింది కదా, అది చాలా మంచి టైం, అప్పుడు తలంపు చేయండి. కహా భీ జాతా హై రామ్ సిమరన్ ప్రభాత్ మోరే మన్ చెప్తారు. అమృత వేళ హే మనసా నువ్వు రామ తలంపు చెయ్యి అట్లా అని. అంటే శివ్ బాబా తలంపు అమృత వేళ లేచి చేయాలి. ఆత్మ మీ బుద్ధి హై, భక్తి भी सवेरे करते हैं, तुम भी सवेरे उठ बाप को याद करो. అంటే భక్తి కూడా ఉదయం లేచి చేస్తారు, మనం కూడా ఉదయం లేచి బాబా తలంపు చేయాలి. వికర్మం వినాశం అయిపోతుంది. సారా కిచడా నికల్ ఆత్మ కంచన్ బన్ జాయింగా. మొత్తం అశుద్ధం పోయి ఆత్మ బంగారు సమానం అయిపోతుంది. ఫిర్ కాయా బీ కంచన్ మిలేగా. మరి శరీరం కూడా బంగారు సమానం దొరుకుతుంది. అభి తుమారి ఆత్మ 2 कैरेट भी नहीं. भारत के देवी देवताओं के 84 जन्म का హిసాబ్ లేనా పడే. అంటే ఇప్పుడు ఆత్మలో 2 క్యారెట్ కూడా లేదు, అంత వాల్యూలెస్ అయిపోయింది. ఈ భారతదేశంలో ఉండే దేవి దేవతలది 84 జన్మని లెక్క కూడా ఉంది కదా. వరల్డ్ की हिस्ट्री जोग्राफी रिपीट होती है, परंतु आयु कितनी है ये जानते नहीं. వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ రిపీట్ అవుతుంది. అయితే దీని ఎంత టైంలో రిపీట్ అవుతుంది? ప్రతి కల్పం 5000 సంవత్సరమే కదా, 5000 సంవత్సరానికి ఒకసారి రిపీట్ అవుతుంది. ఇది కల్పాన్ని ఆయుష్ మనుషులకు తెలీదు. తండ్రి వచ్చి మనకు చెప్తారు నేను వచ్చి మీకు శ్రీమతం ఇస్తాను, శ్రేష్టం చేసేదానికోసం. తలంపున అగ్ని ద్వారానే ఆత్మలో ఉండే అశుద్ధమంతా వెళ్ళిపోతుంది, వేరే ఉపాయమే లేదు. బిడ్డలు మరి ఇప్పుడు బహాదూర్ కావాలి, భయపడకూడదు. శివబాబా తలంపు చేయాలి, భయపడకండి.
जिनका रक्षक खुद भगवान बाप बैठा है, उसको किससे डर है? బాబు చెప్తారు, స్వయం భగవాన్ మన రక్ష చేసానికి కూర్చున్నారంటే, స్వయం భగవానే మన రక్షక్ అంటే మరి మనకు ఎవరి దగ్గర భయం ఉండాలి? భగవానే రక్ష చేస్తారు. తుమి కోయి శాప్ ఆది క్యా దేంగే, కుచ్ భీ నహీ. ఎవరు మనకేమి శ్రాపం ఇచ్చేదానికి కాదు. ఎందుకంటే స్వయం భగవాన్ మనకు శ్రీమతం ఇస్తారు. దాని అనుసారంగా మనం నడుచుకుంటాం. వేరే ఎవరు శాపం ఇచ్చేదానికి కాదు మనకు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसरों मुख्य सार, कोई भी काम प्यार से निकालना है, क्रोध से नहीं. बाप की याद में सदा हर्षित रहना है, सदा देवताओं जैसे मुस्कुराते रहना है. బాబు చెప్తారు, ఏదైనా ఎవరి దగ్గర మనకి ఏదైనా పని ఉంటే చాలా ప్రీతిగా ఆ పని చేయించుకోవాలి, కానీ కోపంతో కాదు. తండ్రి తలంపులా ఉండి సదా హర్షితంగా ఉండాలి, సదా దేవతలాగా హర్షితంగా ఉండాలి. सेकंड पॉइंट, आत्मा में जो खाद पड़ी है वो याद की अग्नि से निकालनी है, विकर विनाश करनी है. बहादुर बन सेवा करनी है, डरना नहीं. ఆత్మలో ఏం తుప్పు అశుద్ధం ఉందో దాని యోగ అగ్ని నుంచి తీసేయాలి, వినాశం చేసుకోవాలి. చాలా బహాదూర్ శక్తిశాలి కావాలి, సేవ చేయాలి, భయపడకూడదు. वरदान, सर्व कर्मेंद्रियों को लॉ एंड ऑर्डर प्रमाण चलाने वाले मास्टर सर्वशक्तिमान भाव. బాబు చెప్తారు, సర్వ కర్మేంద్రియాల్ని లా మరియు ఆర్డర్ అనుసారంగా నడిపించేవాళ్ళు మాస్టర్ सर्वशक्तिमान भाव. मास्टर सर्वशक्तिमान राजयोगी वह है जो राजा बनकर अपनी कर्मेंद्रिय रूपी प्रजा को लॉ एंड ऑर्डर प्रमाण चलाएंगे. బాబా చెప్తారు, మాస్టర్ సర్వశక్తివాన్ రాజయోగి ఎవరంటే రాజా అయ్యేసి తన కర్మేంద్రియాల రూపీ ప్రజల్ని లా మరియు ఆర్డర్ అనుసారంగా నడిపించేవాళ్ళు, అంటే చట్ట ప్రకారంగా నడిపించేవాళ్ళు. जैसे राजा राज्य दरबार लगाते हैं, ऐसे आप अपनी राज्य कारोबारी कर्मेंद्रियों की रोज़ दरबार लगाओ और हालचाल पूछो कि कोई भी कर्मचारी अपोजिशन तो नहीं करते हैं. బాబా చెప్తారు, ఏ విధంగా రాజా రాజ్య కారోబార్ నడిపిస్తాడు, రాజ్య దర్బార్ నడిపిస్తాడు, అట్లా మనం కూడా రోజు ఈ కర్మేంద్రియాలు పనివాళ్ళు రోజు దర్బార్ వేసి అడగాలి. ఏం అడగాలంటే, ఏదైనా కర్మచారి మనకు విరుద్ధంగా ఏమీ నడుచుకోలేదు కదా, నడుచుకోవాలి. సబ్ కంట్రోల్ మే హై, అన్నీ మన కంట్రోల్లో ఉందా లేదు, మనకు విరుద్ధంగా ఏదైనా కర్మేంద్రియాలు పని చేసిందా చూసుకోవాలి. जो मास्टर सर्वशक्तिवान है उन्हें एक भी कर्म इंद्रियां धोखा नहीं दे सकती है. ఎవరు మాస్టర్ సర్వశక్తివాన్ అయినారు వాళ్ళకు ఒక్క కర్మేంద్రియం కూడా మోసం చేయదు, చేసానికి కాదు. స్టాప్ కహాతో స్టాప్, దాని స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి, చెడ్డ పని చేయకూడదు ఏ కర్మేంద్రియాల ద్వారా కూడా. మరి స్లోగన్, समय पर सर्व शक्तियों को कार्य में लगाना ही మాస్టర్ సర్వశక్తివాన్ బన్నా హై. అంటే కరెక్ట్ టైంలో మనం ఏ సమయంలో ఏ శక్తిని కార్యంలో ఉపయోగం చేయాలను ఆ సమయంలో ఆ శక్తిని కార్యంలో యూస్ చేసేది మాస్టర్ సర్వశక్తివాన్ అని అర్థం. ఓం శాంతి.
चली शांति की सरिता भूमंडल पर आज। ओम शांति भवन में सजे विश्व शांति के साथ उमड़ चली शांति की सरिता भूमंडल पर आज। ओम शांति भवन में सजे विश्व शांति के साथ ओम शांति भवन में शिव संदेश सुनाए अंधकार में भटके मानव को शांति पथ दर्शाए। ओम शांति ओम शांति ओम। उमड़ चली शांति की सरिता भूमंडल पर आज। ओम शांति भवन में सजे विश्व शांति के साथ। शांति का अर्थ जानकर आत्म ज्योति जगाओ तुम। राजयोग अनुपम विधि से पुनः देव पद पाओ तुम। प्रभु मिलन की जन्म जन्म की सबकी प्यास बुझाए। ओम शांति ओम शांति ओम। उमड़ चली शांति की सरिता भूमंडल पर आज। ओम शांति भवन में सजे विश्व शांति के साथ। ना हिंदू ना मुस्लिम तुम एक पिता की संतान हो तुम। हिंदू मुस्लिम सिख ईसाई आत्म रूप में हो भाई भाई। अविनाशी नाता जुटाकर प्रेम की धारा बहाए। ओम शांति ओम शांति ओम। उमड़ चली शांति की सरिता भूमंडल पर आज। ओम शांति भवन में सजे विश्व शांति के साथ शांति भवन में शिव संदेश सुनाए अंधकार में भटके मानव को शांति पथ दर्शाए। ओम शांति ओम शांति ओम शांति भवन में सजे विश्व शांति के साथ। ओम शांति भवन में सजे विश्व शांति
शांति के साथ। ओम शांति भवन में सजे विश्व शांति के साथ। ओम शांति भवन में सजे विश्व शांति के साथ। ओम शांति।